తరగతులైనా ఓపికతో వాక్యాన్ని ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే సంఘాలు కానీ మనుషులు కానీ చాలా అరుదు. పాటలకి, ప్రార్థనలకి, సాక్ష్యాలకి, ఇలాంటి కార్యకలాపాలకి వీటికి ఇచ్చినంత విలువ వాక్యానికి ఇవ్వరు. కానీ మరి ఈ సంఘం వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి వాక్యంలోనూ ఆత్మీయ స్థితిలోనూ బలపడాలన్న మీ ఆసక్తిని బట్టి దేవుడు మీకు తగిన మేలులో మీ అందరికీ అనుగ్రహించాలని, సంఘాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. మేము ఎన్నిక లేని వారేమయ్యా, ఏ యోగ్యత లేని మాకు మీ మాటలను చెప్పగలిగిన యోగ్యతను మీరు మాకు ఇచ్చారు. కేవలం మనిషిని చూడక మీ మాటని మీ పిల్లలు భావించి మీ మాటను స్వీకరించే మంచి మనసును మీ బిడ్డలకు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. మా బ్రతుకులు ఎప్పుడు మీ మాటల చేతనే మమేకమై ఉండాలి. మా మనస్సుల్లో ఎప్పుడూ తండ్రి మీ మాటలే ముద్రింపబడాలి. మా మనస్సులు ఎప్పుడు తండ్రి మీ మాటను బట్టి మేము ఆనందించాలి, మీ మాటను బట్టి సంతోషించాలి. అట్టి భాగ్యము, అట్టి ధన్యతను పొందుకోవడానికి యోగ్యులుగాను అర్హత కలిగిన పిల్లలుగాను ఇట్టి భాగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరో పాఠాలు వింటుండగా మీ సహాయం అనుగ్రహించమని యేసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొక పాఠాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. ఏది ధర్మం? ఏది ధర్మం? అసలు ఏది ధర్మం అంటే ఇంతకీ ధర్మం అంటే ఏంటి? ఏది ధర్మం అనడానికి ముందు ధర్మం అంటే ఏంటి? ధర్మం ధర్మం అనే పదానికి నిర్వచనాలు వేరుండొచ్చేమో, భావం ఒక్కటే. ధర్మం అనగానే నీతి, న్యాయం, సత్యం, నిబద్ధతతో కూడుకున్న జీవితం ధర్మం. ఓ మనిషి నీతిగాను, న్యాయంగాను, ధర్మంగాను ఆ సత్యాన్ని నిబద్ధతతో తన బ్రతుకులో చూపెట్టినప్పుడే ఆ మనిషి ధర్మాన్ని జరిగించిన వాడు అవుతాడు. ధర్మం అంటే ఏంటి? లేదు, నీతి, న్యాయం, నిబద్ధతతో కూడుకున్నదే ధర్మం. మరి ఇంతకీ ఏంటి ధర్మం? అసలు ధర్మంలో ఏది ధర్మం అంటున్నాం కదా, ఏది ధర్మం? ఈరోజు మన దేశంలోనూ ప్రపంచంలోనూ కొంచెం మతపరంగా మనం ఆలోచిస్తే, రిలీజియస్ పరంగా మనం ఆలోచిస్తే ఎన్నో మతాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇస్లాం ఉంది, క్రైస్తవ్యం ఉంది, అలానే హిందూ ధర్మాలు అని అనుకుంటున్నటువంటి ఎన్నో మతాలు ఈ దేశంలో ఉన్నాయి. ఏ మతమైనా నీతి న్యాయాలను ప్రబోధిస్తుంది. మేబీ అనుకుంటున్నాను నేను, ఏ మతమైనా నీతి న్యాయాన్ని జరిగించాలని ప్రబోధలు కానీ వారి ఉపన్యాసాలు కానీ వారి ప్రసంగాలు కానీ ఆ సారాంశాలు, ఆ గ్రంథాల సారాంశాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అన్నది ఈరోజు అందరూ మాట్లాడుతున్న మాటే. అయితే మన దేశంలో, స్పెషల్గా మన దేశంలో మీరు గమనించారో లేదో, ఇప్పుడు కొత్తగా ఒక శ్లోకం వచ్చేసింది, సనాతన ధర్మం అని. ఏ ధర్మం అంట? పూర్వం పురాతనమైనది సనాతనమైన ధర్మం అని హిందువులు, తప్పలేదు, మాట్లాడుకోవచ్చు. వాళ్ళ నమ్మిన సిద్ధాంతాన్ని ప్రకటించుకోవడం తప్పేం కదా. రాజ్యం మనకిచ్చిన హక్కుది. నీ మతాన్ని నువ్వు ప్రకటించుకో, వృద్ధి చేసుకో, ప్రచారం చేసుకో, దాన్ని డెవలప్మెంట్ చేసుకో. రాజ్యాంగం మనకిచ్చిన హక్కుది, తప్పేం కాదు. నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో, నీ మతాన్ని నువ్వు చెప్పుకో, నీ మతాన్ని గొప్ప చేసుకో, నీ మతాన్ని పబ్లిసిటీ చేసుకో, నీ మతాన్ని నువ్వు వృద్ధి చేసుకో, తప్పేం లేదు. అది క్రైస్తవులైనా, అటు హిందువులైనా, అటు ముస్లింలైనా వారి మతాలను వారు ఏం చేసుకోవచ్చు? తప్పు లేదు, వృద్ధి చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. వారి మత గ్రంథాలలో ఉన్న, వారి మతాలలో ఉన్న గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు. కానీ రాజ్యాంగానికి భిన్నంగాను,
ఎందుకంటే మనకి ఈ దేశంలో రాజ్యాంగమే సుప్రీం, అంతేనా? అలా మన రాజ్యాంగం లేదా మన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, అంతేనా? ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏ మత ప్రాతిపదికన పరిపాలన చేయదు. మత ప్రాతిపదికన మాత్రం పరిపాలన చేయదు. ప్రజల వల్ల ఏర్పడింది, ప్రజల వల్ల ఎన్నుకోబడ్డారు, ప్రజల వల్లనే పరిపాలన జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం. ఇది రిలీజియస్ కంట్రీ కాదు, ఇది సెక్యులర్ కంట్రీ. చాలామంది ఒప్పుకోరు ఈ మాట. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక బలహీనత, ఎక్కడ మా మతాలు, మా ధర్మాలు ఏమైపోతాయి, దిగజారి వేయబడతాయేమో, చులకన చేయబడతాయేమో, సమాజంలో వృద్ధి చెందవేమో అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళల్లో గొప్పతనం ఉంటే అది ఎప్పటికైనా నిలబడుతుంది, తప్పేం లేదు. మీ మతంలో, నీ మతంలో, అది క్రైస్తవ మతమైనా, నేను కొంచెం ఇప్పుడు ఒక రిలీజియస్ పరంగా మాట్లాడుతున్నాను. నువ్వు క్రైస్తవ మతస్థుడైనా నువ్వు అంటే వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా నీలో గనక ఖచ్చితమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి ఏమంటే నీతి న్యాయాలతో కూడుకున్న గొప్ప విషయాలు ఉంటే జనాలు స్వాగతిస్తారు, స్వీకరిస్తారు, జనాలు వాటిని అనుసరిస్తారు జనాలు. మరి ఈరోజు ధర్మం పేరుతో చేస్తున్నటువంటి దాడులు, సనాతన ధర్మం పేరుతో చేస్తున్న దాడులు, మీకు తెలుసో లేదో ఒక సంఘటన జరిగింది ఏమండి నార్త్ ఇండియాలో. ఏంటంటే సింపుల్, గోరక్షణ తెలుసు కదా, ఆవులను కాపాడుకోవడం. పాపం ఎవరో ఒక ఆయన 19 ఏళ్ల అబ్బాయి గోవులను దారి మళ్ళిస్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయిపై దాడి చేసి అతన్ని చంపేశారు. తిరిగి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఆ అబ్బాయి హిందూయేనట, ముస్లిం అనుకొని చంపేసేసారు. ఇది మీకు తెలుసు, న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే మతం ఒక మనిషిని చంపమని చెప్తుందా? ఏ ధర్మమైనా బాగా వినాలి నా పదం, ఏ ధర్మమైనా మనిషిని చంపమని చెబుతుందా? ఏ ధర్మమైనా మనిషిని లేదా హింసాత్మకమైనటువంటి కార్యకలాపాలు చేయమని చెప్తుందా? హింసాకాండను ప్రేరేపిస్తుందా మతం? నిజంగా మన దేశం చాలా గొప్ప దేశం ఉండే, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఈ దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం మన దేశం. కానీ అందరం వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతీయులము అని చెప్పుకుంటాం. చాలా మంచి విషయం అది. గౌరవిస్తాం, సాటి మతాలను గౌరవించాలి. అలా అని చెప్పి ఈరోజు సాటి మతాలను, సాటి మనుషులను గౌరవించడం మానేసి ధర్మాల పేరుతో దౌర్జన్యాలు, ధర్మాల పేరుతో దాడులు, ఇది ఎంతవరకు న్యాయం? అందుకే ఏది ధర్మం అన్నటువంటి టాపిక్ పుట్టింది. ఏది ధర్మం అంటే ఒక మనిషిని చంపడం ధర్మమా? ఒక మనిషి తన విశ్వాసాన్ని స్వీకరించకపోతే చంపేస్తారా? ఒక మనిషి వాళ్ళు చెబుతున్నటువంటి విశ్వాసాన్ని అంగీకరించకపోతే హింసాత్మకంగా ఆ మనిషిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తారా? అది ఏం ధర్మం? బైబిల్ని బట్టి చూద్దాం. ఇందుకే బైబిల్లో ఉన్నటువంటి ధర్మం ఏది, ఆ ధర్మం ఏంటి అన్నది బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 12వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనం. మీకు ఈ మొదటి వచనం నుంచి మనకి ఏమండి 6 వచనాల వరకు కూడా యేసుక్రీస్తుల వారు గలిలయ ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తున్న రోజులవి. గలిలయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక విశ్రాంతి దినాన యేసుస్వామి శిష్యులు ఏం చేశారట? వెన్నులు త్రుంచి తినసాగారు అని రాశాడు. మరి ఆ గలిలయ పరిసర ప్రాంతాలలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు ఉన్నారు. తెగ యూదా మతంలో కొన్ని తెగలు వీళ్ళు. అంటే ఒక తెగకి చెందినవారు. పరిసయ్యులు ఒక తెగ, సద్దుకయ్యులు ఒక తెగ, శాస్త్రులు ఒక తెగ. యూదా మతంలో చాలా తెగలు ఉన్నాయి, అందులో పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళు. ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవాళ్ళు ఆజ్ఞలో ఉన్న సారాంశం కంటే అక్షరార్థమైనటువంటి ఆ ఆజ్ఞను వాళ్ళు నిష్ఠాగరిష్టగా ఫాలో అయ్యేవారు. నీకు అర్థమైంది నేను చెప్పింది?
ఆజ్ఞలో ఉన్న భావం వాళ్ళకొద్దు. ఆజ్ఞ వెనకాల దాగి ఉన్న దయా, కరుణ, ప్రేమ, ఆ ఆజ్ఞ వెనకాల ఉన్న నీతి న్యాయం వాళ్ళకొద్దు. అక్షరార్థంగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే శాస్త్రులు, పరిచయులు. వాళ్ళకి దేవుని యొక్క మనసు వద్దు. ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేదండి శాస్త్రుల, పరిచయులు. ధర్మశాస్త్రంలో చెబుతున్న నీతి సారాంశాన్ని గ్రహించలేదో చెప్పాలి. ఈరోజు కూడా చాలామంది వాక్యం వింటారు కానీ గ్రహించరు. వాక్యం వింటారు కానీ గ్రహించరు. మీకు అర్థం అవడం చూద్దాం. బైబిల్లో ఉన్న మాటలు కానీ, యేసుక్రీస్తు వారి మాటలు కానీ ఎంత డిఫరెంట్గా ఉంటాయి అనడానికి మీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు ఏమండి ఆ సమరయ స్త్రీతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆకలిగా ఉంటాడు కదా. ఆకలి ఉన్నప్పుడు శిష్యులు క్యారేజీలు చేస్తారు. మీకు గతంలో కూడా చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే శిష్యుల క్యారేజీలు తీసుకురావడం అనేది ఆనవాయితీ వాళ్ళకి. ఎందుకంటే ఒక చోట ఉంటారు కదా, గ్రామాలు తిరుగుతారు. అలానే క్యారేజీ, యేసుస్వామికి క్యారేజీ భోజనం కోసం తీసుకొచ్చారు. యేసుస్వామి ఉండి మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు. మరి మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటాడు యేసుక్రీస్తు. ఎట్లాంటి భోజనం చేస్తాడో తెలియదు. మరి వాళ్ళ ఫీలింగ్ చూడండి. మనకు తెలియని ఆహారం ఆయనకు ఉందంటున్నాడు. అంటే ఏదైనా స్పెషల్ అయి ఉండొచ్చేమో అనుకున్నారు. కానీ అంటున్నది ఆకలి గురించి కాదు. యేసు ప్రభు యొక్క మాటల వల్ల అర్థం చేసుకోలేదు. ఆహారం అనగానే ఆహారం అనుకున్నారు అంతే. వాళ్ళు తెలియని ఆహారం అనగానే ఏదో అనుకున్నారు. వాళ్ళకి అర్థం కాలే శిష్యులకి. ఇలాగా వాక్యంలో ఉన్న భావాలు చాలామందికి అర్థం కావు, అర్థం చేసుకోరు కూడా. ఎప్పుడు అక్షరార్థంగానే ఆలోచిస్తారు, అక్షరాలను చూస్తారు, కానీ దాని వెనకాల నీతి న్యాయాలు పట్టించుకోరు చాలామంది. యేసుప్రభు వారు కూడా అక్కడ ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు శాస్త్రులు ఆయన జీవించిన కాలం అంతా కూడా గలిలయ ప్రాంతం అంతటిని కేంద్రంగా, కపెర్నహూముని కేంద్రంగా చేసుకుని ఆయన స్వార్థ పరిచర్య చేస్తాడు. యెరూషలేము ప్రాంతం, యూదయ ప్రాంతం కంటే యెరూషలేముని కానీ ఎక్కువగా ఆయన సేవా పరిచర్య చేశాడు. ఈ సేవ పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది ఉంటారు కదండి, ఓర్వని వాళ్ళు, గిట్టని వాళ్ళు, కొంతమంది వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు తెలుసా. మనం ఏం చేసినా వంకలు పెడుతుంది. ఒక పాట మంచిగా పాడింది, బాగా పాడావు కానీ కొంచెం అక్కడగా ఇక్కడగా అంటుంటారు చూస్తే తెలుసా. వంకలు పెట్టేవాళ్ళు అంటారు కొంతమంది. ఏదో రకంగా వంకలు పెట్టాలి మనల్ని. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనల్ని పొగిడేవాళ్ళు ఉంటారు, మన మీద మనల్ని చెడ్డగా, మన గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు, మనం ఎంత మంచి చేసినా వంకలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి వాళ్ళకి వాళ్ళ నైజం అది. ఏదైనా సరే ఏదో ఒక వంక పెట్టాలి. బాగుండేవి కానీ ఇంకొక మంట పోయింటే బాగుండు, బిర్యానీ బాగుండేది అంటుంటారు. బాగుండి ఉంటుంది కానీ అనాలి కదా, మాట్లాడాలి కదా, వంక పెట్టాలి కదా. గిట్టని వారు అంటారు, అసూయపరులు కొంతమంది ఉంటారు. వాళ్ళే శాస్త్రుల పరిచయం. యేసుప్రభు ఆ గలిలయ ప్రాంతాలలో, గలిలయ ప్రాంతం అంతటా కూడా స్వార్థ పరిచర్య చేస్తుంటే, లేదా సమాజ మందిరాలలో వెళ్ళి వాక్య పరిచర్య చేస్తుంటే, గిట్టని వాళ్ళు వెన్నులు తుంచి మీ శిష్యులు వెన్నులు తుంచి తిన్నారు. ఇది ధర్మశాస్త్రాన్ని మీరినట్టు కదా, విశ్రాంతి దినాన్ని మీరినట్టు కదా. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ఉంది, కానీ నీ శిష్యులు చేశారంటే ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, పంట చేనులో వెన్నులు తుంచి తినడం తప్పేం కాదు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 25వ వచనం మీరు ఒకసారి చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 25వ వచనం. వచ్చినప్పుడు నీ చేతి వెన్నులు త్రుంచుకొని వచ్చును కానీ చేను మీద కొడవలి పెట్టకు. తుంచి తిను తప్పలే, కానీ కొడవలు పెట్టకు, కోత కొయ్యకు. కానీ ఎలాగైనా తప్పు పట్టాలి. యేసుప్రభు వారిని విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు. ఎందుకు? వీళ్ళకి యేసుప్రభు అంటే నచ్చదు గనక, యేసుప్రభు అంటే గిట్టదు గనక. అందుకే చూడండి, క్రైస్తవులు ఎన్ని మంచి పనులు చేసినా ఏదో వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు కదండి. ఏదో రకంగా మనల్ని అనేవాళ్ళు లేకపోతే, ఈరోజు మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ చూడండి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా క్రైస్తవులు అనడం, యేసుప్రభు అనడం, యేసుప్రభు వారి బోధనలు అనడం, బైబిల్ అనడమే కదా ఈరోజు.
నేను ఒకటి అడుగుతాను, ప్రపంచంలో క్రిస్టియానిటీ చేసినంత మంచి పనులు మరే ఏమంటారు దాన్ని, ఏం రిలీజన్స్, ఏ మతాలు చేసి ఉండకపోవచ్చేమో, కాదంటారా? ఇది చరిత్ర ఎరిగిన సత్యం ఇది. అంతెందుకు మన దేశంలో క్రిస్టియానిటీ ఏం చేసింది మనకి? ఈరోజు మనకు విద్యను అందించడం వెనకాల క్రిస్టియానిటీ లేదా? సమసమానత్వం వెనకాల క్రిస్టియానిటీ లేదా? అబలల కోసం నిలబడడం వెనకాల క్రిస్టియానిటీ లేదా? ఏమండి, ఎన్ని లేవు మనకి? క్రిస్టియానిటీ మన దేశానికి చేసినటువంటి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయి? క్రిస్టియానిటీ వల్ల కదా. ఈరోజు మన దేశానికి చేసిన మేలులెన్నో. ప్రధానులు, మంత్రులు, పెద్ద పెద్ద ప్రధానులు, మంత్రులు కూడా ఏ విద్యా సంస్థల్లో నుంచి పట్టభద్రులయ్యారో వాళ్ళంతాను క్రిస్టియానిటీ. క్రైస్తవ విద్యా సంస్థల్లో విద్యాబోధన చేసిన వాళ్ళే ఎక్కువ కదా. మరి ఏ అన్యాయం చేసింది క్రిస్టియానిటీ ఈ దేశానికంటే? ఏ అన్యాయం చేయలేదు, మేలే చేసింది కానీ అన్యాయం చేయలే. కానీ గిట్టని వాళ్ళు ఉంటారు. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, ఈ కరుణాకర సుగుణాలు లాంటి వాళ్ళు గిట్టదు. వాళ్ళకి యేసుప్రభు గిట్టడు, ఇష్టం ఉండదు. ఏదో ఒక డొంక, ఏదో వంక పెట్టాలి. అదిగో చూడండి ధర్మశాస్త్రం, ఇదిగో చూడండి బైబిల్లో ఎలా ఉంది, ఇదిగో చూడండి అలా ఉంది. నీతి బైబిల్లో ఉన్నంత నీతి మీరు ఒకవేళ తూకం వేస్తే ప్రపంచంలో ఉన్న ధార్మిక గ్రంథాలన్నీ తూకం వేయండి, బైబిల్ ఒక పక్క ఉంటుంది, మిగతా గ్రంథాలన్నీ ఒక పక్క ఉంటుంది. అంత నీతిని చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి పుస్తకం బైబిల్. నీతి, న్యాయం. మీరు ఏ రంగాన్నైనా చూడండి, మీరు ఏ విషయంలోనైనా బైబిల్కు మించిపోరు, దాన్ని దాటలేరు. మరి దాటలేవు ఏ గ్రంథమైనా. అంత గొప్ప విలువను బైబిల్ ఈ సమాజానికి అందించింది. కానీ గిట్టని వాళ్ళు ఉంటారు, మన బ్రతుకుల్లో కూడా గిట్టని వాళ్ళు ఉంటారు. శాస్త్రులు, పరిశీలన లాంటి వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏదో రకంగా అంటూనే ఉంటారు, ఏదో రకంగా మన పైన నిందలు వేస్తూ ఉంటారు, నేరాలు మోపుతూనే ఉంటారు. మనం వాటన్నిటిని పట్టించుకోకూడదు. అంతే. పట్టించుకున్నావా మన జీవితం ఒక టైం వేస్ట్, మన జీవితం నాశనం అవుతుంది. యేసుప్రభు వారు కూడా గలిలయ ప్రాంతాల్లో సువార్త చేస్తుంటే, అయ్యా మీ శిష్యులు వెన్నులు తుంచి ధరించారు, ఇది ధర్మశాస్త్రానికి దినము, ఇది విశ్రాంతి దినాన్ని మీరినట్టే అని యేసుప్రభు మీద ఎలాగైనా ఆయన తప్పు పట్టాలి, ఆయన మీద నిందలు వేయాలన్నది వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మొదటి విశ్రాంతి దినం ఆ రోజు అదే జరిగింది. కానీ యేసుప్రభు వారు సమాధానం చెప్పారు. ఏమని? అయ్యా వెనులు తుంచి తినడం తప్పేం కాదు, ధర్మశాస్త్రంలో ఏ పని చేయకూడదంటే అర్థం ఏమనుకున్నావు? కొంతమంది ఏమండి, ఎప్పుడైతే ఈ యూదా మతం పుట్టిందో, బాగా వినండి, మళ్ళా యూదులు వేరు, యూదా మతం వేరు. బైబిల్లో చాలా తేడా గమనించాలి మీరు. యూదులు వేరు, యూదా మతం వేరు. యూదా మతం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని గీతలు గీసుకున్నారు, కొన్ని ఏమంటారు వాటిని, ధర్మశాస్త్రానికి అనుకూలంగా కొన్ని పుస్తకాలు రాసుకున్నారు. దాన్ని మనం ఈజీగా చెప్పవచ్చు ఓరల్ తోరా. అంటే ఏం లేదండి, లిఖితపూర్వకంగా వాళ్ళు రాసుకున్నారు, కొన్ని రాసుకున్నారు వాళ్ళు, ఓరల్గా రాసుకున్నారు వాళ్ళు. ఏమని? ఇప్పుడు విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉందా? నిర్గమాకాండంలో మనం చదువుకుంటాం, ద్వితీయోపదేశ కాండంలో కూడా చదువుకుంటాం. ఏమని? విశ్రాంతి దినమున ఏ పని ఇప్పుడు చేయకూడదంటే ఏ పని అంటే ఏ పనులు, మళ్ళా చేయకూడని పనులు ఏంటి అని కొన్ని పనులు రాసుకున్నారు. సుమారు 39 పనులు రాసుకున్నారు, ఇవి చేయకూడదు అని. అందులో ఒకటి వెన్నులు తుంచడం. కానీ విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదంటే కనీసం చర్చికి కూడా వెళ్ళడం పనే కదా. మరి దేవాలయం దగ్గరికి వెళ్ళడం కూడా మరి ఆ పని చేయకూడదా? అంటే దాని వెనకాల ఉన్న భావం అర్థం కాలేదు చాలామందికి. లేఖనాల వెనకాల ఉన్న వాక్యం వేరు, వాక్యం యొక్క భావం వేరు. బైబిల్లో ఇంకో మంచి మాట రాశాడు కీర్తనకారుడు, నీ వాక్య సారాంశము సత్యం అని ఉంటుంది. తెలుసు కీర్తన గ్రంథం 119వ కీర్తన 160 వచనం చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 160 వచనం. అంటే వాక్య సారాంశాన్ని గ్రహించట్లేదు చాలామంది. కేవలం వాక్యం వినడం కాదు, వాక్యములో ఉన్న సారాంశాన్ని వినాలి, అది సత్యం అన్నాడు అక్కడ. 160 వచనం, 119 కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 160 వచనం. నీ వాక్యానికి ఏముంటుందట? సారాంశం ఉంది. దాన్ని భావం అంటాం. మనకు వ్యాకరణం తెలిస్తే ఈజీ.
ప్రతి సందర్భంలో ఒక భావం ఉంటుంది. అలానే వాక్యం వెనకాల సారాంశం ఉంటుంది. ఆ సారాంశము సత్యం. యేసు ప్రభు వారు ఏం మాటలు మాట్లాడినా దాని వెనకాల ఒక సారం ఉంటుంది. దేవుడు ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు రాసినా దాని వెనకాల సారం ఉంది. ఒక మాట అడుగుతాను, ధర్మశాస్త్రం అంతా దేనితో ముడిపడి ఉందట? ఏ ఆజ్ఞలతో ముడిపడి ఉందట? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఏ ఆజ్ఞలు చూడండి, ధర్మశాస్త్రం 3 రకాల మనకి. నైతిక ధర్మశాస్త్రం, సామాజిక ధర్మశాస్త్రం, ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం. అదే ఆచార కర్మకాండాలకు సంబంధించి, నియమాలకు సంబంధించి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటల వెనకాల ముడిపడి ఉంటుంది. ఇదొక్క మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని. బైబిల్ ఏం చెబుతుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని. అదే పాత నిబంధన సారాంశం, ధర్మశాస్త్రపు సారాంశం. ఆ రోజు యేసుస్వామి ఆ విశ్రాంతి దినం రోజు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఏమని తెలుసా? మీరు అలా అంటున్నారు కానీ ఒకప్పుడు దావీదు గారు నెబో పట్టణం దగ్గర ఆకలితో ఉన్నప్పుడు సన్నిధిలో ఉన్న సముఖపు రొట్టెలు తినలేదా? ఆయన ఉల్లంఘించాడంటారా? మరి ఆకలి అనేది మనం ఇప్పుడు ఆకలేసి అన్నం తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆకలేసినప్పుడు సముఖపు రొట్టెలు తినడం తప్పంటారా? ఆకలి అనేది దాన్ని చూడాలి. నీతి ఏంటి? ఆకలితో ఉన్నారు, తినలేకపోతే వాళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక సన్నిధి రొట్టెలు అయితే ఏంటి, ఏ రొట్టెలు అయితే ఏంటి, ఆకలి తీర్చడం, ఒక మనిషిని రక్షించడం ముఖ్యం. ఆ మాట వెనకాల ఉద్దేశం ఏంటి? అక్కడ దావీదు చేసిన కార్యం వెనకాల ఆ ఉల్లంఘన చేయలేదు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించలేదు. ఆకలితో చచ్చిపోతారు కనుక ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే మాట కనుక ఇప్పుడు చావడం అది మంచిది కాదు కనుక వారి ఆకలిని తెరిచి వాళ్ళని బ్రతికించుకోవాలి కనుక సముఖపు రొట్టెలు తిన్నాడు. ఆయన తినిపించడు తన పక్కనున్న వాళ్ళకి. తప్పు కాదు కదా. ఒక ప్రాణాన్ని కాపాడడం, రక్షించడం ముఖ్యం, కానీ చావడం ధర్మశాస్త్రం చంపమని చెప్తుందా? నీ కళ్ళ ముందు యాక్సిడెంట్ అయ్యి కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకొక మాట మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చర్చికి వస్తున్నాడు, టైం 10 అయింది, సడన్గా యాక్సిడెంట్ అయింది, రక్తపు మడుగుల మధ్య మనిషి కొట్టుమిట్టాడుతున్నారు. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయానికి రావాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు విషయాల మధ్య ఏం చేస్తారు? అప్పుడు ఆజ్ఞల మధ్య నువ్వు చర్చికి వెళ్ళి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేది అక్కడ నేర్చుకుంటావు. మరి ఇప్పుడు నీ కళ్ళ ముందు క్రే చేయాలి కదా. నీ కళ్ళ ముందు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు, రోడ్డు మీద పడిపోయాడు, యాక్సిడెంట్ అయ్యాడు, ఆ యాక్సిడెంట్ అయ్యి కొట్టుమిట్టాడుతున్నాడు ప్రాణాపాయ పరిస్థితుల్లో. ఇప్పుడు రక్షించవా? చేయవా? క్రియ చేయాలి కదా. క్రియలు లేని ప్రేమ అర్థం కదా. క్రియలు లేని ప్రేమ. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఒక మనిషిని రక్షించడం ముఖ్యం, కాపాడడం. జాలి, దయ, కరుణ చూపి మనుషులను రక్షించుకోవాలి. అది బైబిల్ సారం, అది బైబిల్ నీతి, అది బైబిల్ ధర్మం. నెక్స్ట్ విశ్రాంతి దినం. మీకు ఈ సందర్భం లూకాసు వార్త 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త తీయండి. లూకాసు 6వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఈ సమాధానం యేసుక్రీస్తు వారు ఒక విశ్రాంతి దినం చెప్పాడండి పరిశుద్ధులకు, శాస్త్రులకి, కానీ వాళ్ళు వినలేదండి. మళ్ళా నెక్స్ట్ వచ్చే విశ్రాంతి దినం రోజు వాళ్ళు ఏం చేశారు చూడండి. యేసు స్వామి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు చూడండి. 6వ వచనంలో 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి, ఆ తర్వాత 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండ్రి. యేసు సమాధానం చెప్పారా? చెప్పేశారు 4వ వచనంలో. ఇప్పుడు 6వ వచనంలో ఇప్పుడు మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అదే రోజే జరగలేదు. నెక్స్ట్ విశ్రాంతి దినం అంటున్నాడు మళ్ళీ అక్కడ. 6వ వచనం, మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడు ఒకడు ఉండేది. పెరాలసిస్, అంతేనా? పని చేయట్లేదు, చెయ్యి పని చేయట్లేదు, ఒక చెయ్యి. అలాంటి వ్యక్తి అక్కడ కూర్చున్నాడు సమాజ మందిరాల్లోకి. ఆ రోజు సునగోగులు, ప్రధానంగా సమాజ మందిరాలని ఎక్కడ కనబడతాయో అక్కడ సునగోగులు, యూదులు కూడుకునేవాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి. అక్కడ కూడుకొని వాళ్ళకి రెగ్యులర్గా కూడుకునే స్థలం కనుక యేసుస్వామి వెళ్ళి కూడా వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి, పెరాలసిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని బాగు చేయాలి అని అనుకున్నాడు యేసుస్వామి.
ఊచి చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడట. ఆ వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు చేస్తాను చూడండి. ఎవరు నిలబెడుతున్నారు? ఈ ఊచ చేయగలిగిన వాడు ఉన్నాడు, ఈ వ్యక్తిని ఈరోజు ఈయన బాగు చేస్తాడో లేదో చూద్దాం, ఒకవేళ బాగు చేస్తే ఒక రాయేసేద్దాం. ఏమని చూసారా ధర్మశాస్త్రం రోజు చేయకూడిన పని చేస్తుంటే ధర్మ విరోధి, ధర్మశాస్త్ర విరోధి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వాడు, దైవద్రోహి అని నేరం మోపాలి అన్నది వాళ్ళ ప్లాన్. ఇదే మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త ఏమండి, మీరు చదువుకున్న లేఖన భాగం 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయము ఏమండి 7వ వచనం చదవండి. ఎక్కడి నుంచి చదివారు మీరు? 4 వరకు అయిపోయింది కదా, 8 నుంచి చదవండి. కరెక్ట్గా 9 అండి, క్షమించాలి, 9వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో, మీరు ఎప్పుడైనా సువార్తలు చదువుతున్నప్పుడు అండి, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను మార్కు సువార్తలో ఈ సువార్తలన్నీ చదువుతున్నప్పుడు చక్కగా పరిశీలించాలండి. ఇది పజిల్స్. ఈ సువార్తలన్నీ కూడా చాలా లింకప్ అయి ఉంటాయి, చాలా ట్విస్ట్గా కూడా ఉంటాయి. సడన్గా ఇప్పుడు మత్తయి సువార్త చదవగానే ఇక్కడ విశ్రాంతి దినం రోజు ఏం జరిగింది? వెన్నులు తుంచి రావడము, తుంచి తినడం అనే సంఘటన మనకు జరుగుతుంది. యేసుప్రభు విశ్రాంతి దినముకు నేను ప్రభు ఉన్నానని వాళ్ళకి చెబుతాడు కదా. 9వ వచనంలో వెంటనే అంటాడు ఆయన అక్కడి నుండి వెళ్ళాలి. కానీ ఎప్పుడు? అదే రోజా? అదే రోజు కాదు, మరుసటి విశ్రాంతి దినం అనేది మనకు లూకా సువార్తలో మనకు అర్థమవుతుంది. మరుసటి విశ్రాంతి దినం అంటే నెక్స్ట్ వీక్ అన్నమాట. విశ్రాంతి దినం రోజు మత్తయి సువార్త 12:9లో వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనపడెను, వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను ఏం చేశారు? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయన అడుగుతున్నారు. ఎందుకు? ఈ వ్యక్తిని బాగు చేస్తాడు, ఇట్లా మనం డైలాగ్ కొడితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు కాబట్టి చేసిన వెంటనే మనం ఏమేయచ్చు? ఆయన పైన నింద వేయచ్చు, నేరం మోపచ్చు. ఈ నేరం మోపే బుద్ధి సాతాను బుద్ధి. ఎప్పుడు కంప్లైంట్లు ఇస్తుంటారో తెలుసండి. ఎవరు ఎక్కువ కంప్లైంట్లు ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇది సాతాను క్యాండిడేట్, అపవాది క్యాండిడేట్. కంప్లైంట్లు ఎక్కువ ఇస్తున్నారని అర్థం ఏంటి? మన మీద రేయింబగులు పరలోకంలో మన మీద కంప్లైంట్లు మోపేవాడు ఉన్నాడు తెలుసాడు, వాడు అపవాది. ప్రకటనలో ఉంటుంది చూడు, ప్రకటన 12:10 చూడండి మీరు. ఎందుకు నేను సాతానుతో పోలుస్తున్నాను అనడానికి, ఎందుకంటే వాని యొక్క డిఎన్ఎం ఉన్న వాళ్ళందరూ ఇదే పని చేస్తారని చెప్పడానికి. జస్ట్ 12 ప్రకటన గ్రంథం 10 వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10 వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము ఇలాగ చెప్పుట వెంటనే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన, మరి వాళ్ళ సంతానమే కదా ఈరోజు నేరం మోపే వాళ్ళంతాను, కంప్లైంట్లు ఇచ్చే వాళ్ళంతాను. ఎవరెవరు ఎక్కువ 24 అవర్స్ కంప్లైంట్ ఇస్తారో ప్లస్ల కంటే కొంతమంది ఉంటారండి ఎప్పుడు నెగిటివ్ ఏం చూస్తుంటారంటే పాజిటివ్ చూడరండి. వీళ్ళలో ఎవరాత్మ ఉంది? దురాత్మ ఉంది, అపవాద ఆత్మ. నెగిటివ్లే చూస్తున్నావు కానీ పాజిటివ్లు కనపడలేదు ఒక్కటి కూడా. 24 అవర్స్ ఆయన మంచోడు కాదు, ఆ యొక్క మంచిది కాదు, ఇట్టంట కంప్లీట్లు ఇస్తూనే ఉంటారు. వాళ్ళే అర్థం చేసుకోవాలి, వాళ్ళు అపవాది సంతానం, వాడి పిల్లలే. వాడు ఏం చేస్తున్నాడు పరలోకంలో? మన పైన, సహోదరుల పైన రేయింబగళ్ళు రాత్రింబగళ్ళు మన పైన నేరములు. అంటే వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అందుకే సాతాను బిడ్డలు అన్నాను. మీరు మీ తండ్రి అపవాది సంబంధం, సర్ప సంతానమా అంటాడు యోహాను గారు కూడా. వీళ్ళనే, ఎందుకంటే మీరు దేవుని ఆజ్ఞల వెనకాల సారాంశాన్ని గ్రహించట్లా. మీరు ఎప్పుడు నేరం మోపడానికి చూస్తున్నారు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో అదే మనం 10వ వచనంలో అదే చదువుకుంటున్నాం. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినంలో స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినడలా దాన్ని పట్టుకొని పైకి. ఒక మాట అడుగుతాను, స్వస్థపరచడమే తప్పు అంటున్నారు కదా, ధర్మశాస్త్రం ప్రకారం పని చేయకూడదు అంటున్నారు కదా. స్వస్థపరిచారంటే పని జరిగినట్లే. పని జరగడం అంటే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్టే, విశ్రాంతి దినాన్ని అతిక్రమించినట్టే కదా. అయితే ఇంకొక ప్రశ్న, అది విశ్వమైన అడుగుతున్నాను, మీకు ఒక గొర్రె ఉంటే
అది గుంటలో పడిపోయింది. గుంటలో పడిపోయిన గొర్రెను పైకి మీరు తీయరా, రక్షించరా? మరి ఇప్పుడు పైకి తీశారంటే, గుంటలోకి దిగి పైకి తీశారంటే ఏం చేశారు? మీరు పని చేశారు. మరి విశ్రాంతి దినాన్ని ఏం చేసినట్టు? అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఏం చేశారు? మీరు పని చేసినట్టే కదా. అంటే మీరు విశ్రాంతి దినాన్ని మీరినట్ట. యేసు అంటున్నాడు, మీ గొర్రె పడితే మీరు దానిని మీరేం చేయరు? రక్షించరా, కాపాడరా, బయటికి తీయరా? గుంటలో పడిపోతే అట్టే వదిలేస్తారు సావనని. ఆఫ్టర్ ఆల్ గొర్రె కంటే మనుషుడు ఎంతో. మీరు చెప్పండి, ఇంతకన్నా నీతి ఏ గ్రంథంలో ఉందండి? పశువుల కంటే మనుషులు అంత అధ్వానమైపోయారా? గోవుని ఏదో అన్నాడని, గోవుల విషయంలో ఏదో జరిగిందని, పశువుల విషయంలో ఏదో జరిగిందని ఒక మనిషిని పొట్టన పెట్టుకున్నారే. పశువు కంటే మనుషుడు గొప్పవాడని చెప్పిందండి బైబిల్. అలా అని చెప్పి మీ 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 విశ్వాసాన్ని బలహీనపరచట్లా, మీ విశ్వాసాన్ని బలహీనపరచట్లా, తోలనట్లా. బైబిల్లో ఉన్న నీతి ఏంటంటే, భూమి మీద ఉన్న జంతువుల కంటే మనిషి ఎంతో గొప్పవాడు, ఎంతో శ్రేష్ఠుడు. ఒకనాడు శాస్త్రుల పరిశీలనకు అదే చెప్తున్నాడు. మీరు సారాంశాన్ని గ్రహించండి, ధర్మశాస్త్రపు నీతిని, ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో, ఏం చెబుతుందో దాన్ని గ్రహించండి. ఇందుకు ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? విశ్రాంతి దినమున రక్షించడం తప్పు కాదా? తప్ప? అది నేరమా? ఒక గొర్రె గుంటలో పడితే మీరు దాన్ని లేపరా, దాన్ని రక్షించరా? మరి గొర్రె కంటే మనుషుడు. అందుకే ఆయన డైలాగ్, ఒక్కొక్క డైలాగ్ ఉండదు. ఎలాంటి డైలాగులు వేస్తాడో చూడండి. మత్తయి లూకాసు వార్త, ఏమండి, లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట? ఇప్పుడు మీకు అర్థమైంది ఏది ధర్మం? మేలు చేయుట. ఎవరికి మేలు? సాటి మనిషికి మేలు చేయడం ధర్మం. సాటి మనిషిని చంపుతున్నావు అంటే ఇది ఏ ధర్మం అన్నాలయ్యా? ఏ ధర్మం? సనాతన ధర్మం పేరుతో ఈరోజు సాటి హిందువులు చేస్తున్నది అది మంచి పద్ధతి కాదయ్యా. ఇప్పుడు చంపుతున్నారు ఎందుకు? నీ విశ్వాసాన్ని నమ్మలేదని, నీ విశ్వాసాన్ని అంగీకరించలేదని సాటి మనుషుల్ని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అండి, మనిషిని బెదిరిస్తే విశ్వాసం కలగదు, నమ్మకం రాదా మనిషి మీద. బలవంతంగా ఎవరు మార్చలేరు, బలవంతంగా ఎవరి విశ్వాసాల్లోకి మనిషిని రప్పించలేరండి. తన మనసులో కలగాలి, ఇది నిజం, ఇది సత్యం అని తనంతట తాను రావాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? మరి మీరు అట్టు వస్తారనే బాప్తిసం తీసుకున్న రోజు ఎంత క్లియర్ క్రిస్టల్గా చెప్తారు తెలుసా? నిన్నెవరైనా బలవంతం చేశారమ్మా, నీవు నీ ఇష్టపూర్వకంగానే, నీ స్వతహాగానే ఆలోచించి బాప్తిసం తీసుకుంటున్నావా? యేసుప్రభుని నమ్ముతున్నా, అవునయ్యా అంటారు. ఆ రోజు ఎవరైనా బలవంతం పెడతారా? నిజంగా ఒకవేళ బలవంతంగా గనక మీరు వచ్చి ఉంటే, ఒకవేళ యేసుప్రభుని లేదా క్రైస్తవ్యంలోకి మీరు బలవంతంగా వచ్చి ఉంటే, దయచేసి మీరు రిటర్న్ వెళ్ళిపోండి. బలవంతమైనటువంటి రీతిలో మీరు యేసుని విశ్వసించుంటే అది విశ్వాసం అనబడదు. మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇష్టపూర్వకంగా తాళి కట్టుకున్న సంసారం ఎలా ఉంటుంది? ఇష్టపూర్వకంగా కట్టుకోలేని, తాళిబొట్టు కట్టుకోలేని సంసారం ఎలా ఉంటుంది? ఇష్టపూర్వకంగా తాళిబొట్టు కట్టుకుంటే ఆమె ఏ పనైనా, ఆయన ఏ విధంగా అయినా తన భార్యను కష్టం పెట్టడు, ప్రేమిస్తాడు, క్రియలు ఉంటాయి, ప్రేమతో కూడుకున్న క్రియలు. అదే ఇష్టం లేని సంసారం అయితే అలా అంతేనా? పైన అలాగా. నిజంగా ఇష్టపడి, యేసుప్రభుని ఇష్టపడి, అతనులో ఉన్న శక్తి సామర్థ్యాలను గ్రహించి, అతడు నిజమైన దేవుడని గ్రహించి అతని దగ్గరకు వచ్చిన వాళ్ళ విశ్వాసమే విశ్వాసం. మా అమ్మ బాప్తిసం తీసుకునింది, మా నాన్న బాప్తిసం తీసుకున్నాడు, మా తాత బాప్తిసం తీసుకున్నారు, మేము కూడా తీసుకోవాలి. అలాంటి విశ్వాసం కాదు విశ్వాసం. వినుట వలన క్రీస్తు మాటను కలిగినటువంటి, క్రీస్తు మాటల గురించి విని విశ్వసించాలి. ఆయన నిజంగా నువ్వు నమ్మాలి, ఆయన నిజంగా ఆయనలోకి రావాలి, నిజంగా క్రిస్టియానిటీలోకి రావాలి. నువ్వు బలవంతంగా వస్తే, దయచేసి ఎవరు బలవంతంగా రారు. ఒకవేళ వచ్చినా అది క్రిస్టియానిటీని స్వీకరించినట్టు కాదు.
యేసుస్వామి ఏమన్నాడు తెలుసా? ఏది ధర్మమయ్యా అంటే గొర్రె కంటే ఒక మనిషిని రక్షించడం. ప్రాణహత్య ధర్మమా? ప్రాణ రక్షణ అంటే ప్రాణరక్షణ ధర్మం అంటున్నాడా, ప్రాణహత్య ధర్మం అంటున్నాడా? నువ్వు యేసుప్రభువు నమ్మకపోతే నేను చంపేస్తానని చరిత్రలో ఎక్కడైనా క్రిస్టియానిటీ పోరాటాలు, యుద్ధాలు చేసిందా? నువ్వు జై శ్రీరామ్ తప్పేమనుకోకండి, జై శ్రీరామ్ నేను వీడియోస్ విన్నాను బోలెడని, మీరు కూడా వినే ఉన్నారు, కానీ బయటికి మాట్లాడరు. ఏమన్నా అంటారేమో, మన బయట కేసులు పెడతారేమో, అంతేనా? జై శ్రీరామ్ అను, లేకపోతే నేను ఏం చేస్తావు, చంపేస్తాను అని భయపెట్టుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏది ధర్మం? ఒక మనిషిని భయపెట్టడమా, ఒక మనిషిని చంపడమా? చంపి నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటావా? బైబిల్ చెప్పిన ధర్మం ఏంటి తెలుసా? ఓ మనిషిని రక్షించడం ధర్మం, ఒక మనిషిని కాపాడడం ధర్మం, ఒక మనిషిని చంపడం ధర్మం కాదు. మతం పేరుతో ఈరోజు జరుగుతున్న మారణ హోమాలు అన్నీ కాదు. నైజీరియాలో జరుగుతున్నటువంటి మారణ హోమాలు చూడండి ఒకసారి, క్రిస్టియానిటీపై జరుగుతున్న దాడులు. మీరు చరిత్ర అంతా గమనిస్తే ఎక్కడ క్రిస్టియానిటీ బెదిరించి నమ్మమని, చంపి నమ్మమని ఎక్కడ చెప్పరు. వీలైతే నీ సహోదరుల కొరకు ఏం పెట్టాలట? అది క్రిస్టియానిటీ, అదే ధర్మం అంటే. వీలైతే నువ్వే ప్రాణార్పణంగా పోయబడు సాటి సహోదరుల కొరకు, అంతేగాని ఒకరిని చంపమని బైబిల్ ఏనాడు చెప్పలేదు, ఒకరిని బెదిరించమని బైబిల్ ఏనాడు చెప్పలేదు, ఒకరిని హత్య చేయమని బైబిల్ ఏనాడు చెప్పలేదు. మీకు తెలుసు కదా, అమెరికాలో జరిగినటువంటి ఓ హత్య, ఓ సేవకుడు, నిండు యవ్వన కాలంలో ఉన్నటువంటి సేవకుడిని అర్ధాంతరంగా బుల్లెట్తో కాల్చి చంపారు. కానీ తన భార్య అనే మాటలు మీ అందరూ వినే ఉంటారు న్యూస్ ఛానల్లో. ఏమని? నా భర్తను చంపిన వాడిని నేను, అంతేకాని ప్రతీకారం తీర్చుకునేది కాదు క్రిస్టియానిటీ. సాటి మనిషి బాగుపడాలని కోరుకునేది. దుర్మార్గుడు కూడా బాగుపడాలి, దుష్టుడు కూడా మార్పు చెందాలి, తాగుబోతు కూడా మంచి ప్రవర్తనతో బ్రతకాలని కోరుకునేది క్రిస్టియానిటీ. ధర్మం అంటే ఒక మనిషిని రక్షించడం, ఒక మనిషిని సన్మార్గంలోకి నడపడం ధర్మం అంటే. సాటి మనిషికి, సాటి సహోదరుడికి మేలు చేయడం ధర్మం అంటే. అదే యేసుస్వామి మాట్లాడుతున్న మాటలు అవి. చూడండి, మీరు కంటిన్యూషన్ చదవండి. 9వ వచనంలో, లూకాసు వార్త 6:9. లూకాసు వార్త 6వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మును. అంటే ఇప్పుడు ఏం చేయాలట? ఒక వ్యక్తిని కాపాడాలి. గొర్రెను కాపాడినట్టు, గుంటలో పడితే దాన్ని కాపాడినట్టు, అది ధర్మమైనప్పుడు, అది ధర్మశాస్త్రపు నీతి అయినట్టు మనం కూడా సాటి సహోదరులు ఏం చేయాలట? ఏం చేయాలి? అంతేగాని తపేలాలు తీసుకొని, బేషన్లు తీసుకొని కొట్లాడమనా? ఈరోజు క్రిస్టియానిటీ పడదండి. అది అంటే దౌర్భాగ్యం. ఈ సంఘం వాళ్ళంటే ఆ సంఘం వాళ్ళకి పడదు, ఈ సంఘం వాళ్ళంటే ఆ సంఘం వాళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఒకే సంఘంలో ఉన్న వాళ్ళకి ఈ ఇంటోళ్ళంటే ఆ ఇంటోళ్ళకి పడదు, ఈమెంటే ఆమెకు పడదు, ఆయనంటే. వీళ్ళు కారాలు మిరియాలు నూరుతారు, తెలుసా తెలీదు. ఒక బయటకు అట్టు ఉంటారు, కానీ బయటకు అట్లా ఉంటాం, కానీ నిజం చెప్పండి, మేలు చేయాలన్న మనసు ఉంటుందా? ఒకడు ఎదుగుతుంటే ఓరవలేరు, ఒక ఆమె ఎదుగుతుంటే ఓరవలేదు, ఎప్పుడు నేరాలు మోపుతుంటుంది. ఒకరు మంచిగా పాట పాడి ప్రోత్సహించండి. నీ చేతనైనంత పట్టుకు ఏం చేయాలట? నువ్వు మేలు చేయి. నీ చేతనైతే మేలే చేయి, కానీ కీడు ప్రోత్సహించు. అక్క బాగా పాడావు, ఇంకా బాగా పాడక్క అంటే అందులో బాగా పాడవలే, నువ్వు పెద్ద ఏమైనా ఎస్పి బాల అనుకుంటున్నావా, కల్పన అనుకుంటున్నావా, నేను చిత్ర అనుకుంటున్నావా అన్నావు. మనకి ఎట్లుంటుందండి పాపం. పోనీ ఏమేమైనా పాట పాడద్దా? ఏమేమి పాట పాడదు, కానీ గెట్టదు, నచ్చదు. సంఘంలో ఒకరిని సంపాదించుకోవాలి, కానీ ఒకరిని పోగొట్టుకోకూడదండి. అది ధర్మం అంటే, అది నీతి. ధర్మశాస్త్రపు నీతి ఏంటి తెలుసా? ఒక మనిషిని రక్షించుకోవాలి, ఒక మనిషిని కాపాడుకోవాలి. అదే యేసుస్వామి చెప్పిన నీతి అది. అదే చెప్పాడు ఆయన. ఏది ధర్మం అంటే ఒక మనిషిని రక్షించుకోవడం ధర్మం, ఒక మనిషిని కాపాడడం ధర్మం. అంతేకాని ఒక మనిషిని
చంపడం ధర్మం కాదు, ఒక మనిషిని పోగొట్టుకోవడం ధర్మం కాదు. అంటే ధర్మశాస్త్రంలో ఏముందయ్యా అంటే కరుణ, దయ, జాలి. గొర్రె గుంటలో పడితే మనం కరుణ రాదా? పోనీ నీ బిడ్డ పడింది గుంటలో అనుకుందాం, మరి ఇప్పుడు ఏం చేస్తావు? వదిలేస్తావా? మంటల్లో కాలిపోని అని ఎవరు వదులుకోరు కదా. అక్కడ జాలి, దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యాలు పుట్టుకొస్తాయే. మరి ధర్మశాస్త్రం అదే చెబుతుంది. సాటి మనిషి పట్ల మనకి ఎలాంటి స్వభావం ఉండాలట? జాలి, దయ, కరుణ. అది ధర్మం. ధర్మశాస్త్రం అదే చెబుతుంది, అదే ధర్మం. నిజం చెప్పండి, మీరు మనం ఒక మనిషిని సంపాదించుకోవడానికి ఎంత జాలి చూపించాం, ఎంత ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాం, ఎంత వరపైన కరుణ చూపాం. పోనీ లోకంలో ఎంతోమంది చేస్తున్నారు, క్రిస్టియానిటీపై దాడులు చేస్తున్నారు, అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ధర్మం పేరుతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ చెప్పడానికంటే ముందే సంఘంలో మనకే ఓ సహోదర ప్రేమ లేకపోవడం ఎంత దౌర్భాగ్యం అంటున్నాను. ఏది ధర్మం? కనీసం క్రిస్టియానిటీలో ఉన్న మనం అయినా ఒకరిని అనకుండా, ఒకరిని పోగొట్టుకోకుండా, ఒకరిని సంపాదించుకోవడానికి, ఒకరిని రక్షించడానికి, ఒకరిని నిలబెట్టడానికి మన వంతు ప్రయత్నాలు మనం ఏం చేస్తున్నాం? లేదా శాస్త్రుల పరిశీలన ఎప్పుడు నేరాలు మోపుతున్నామా? అండ్ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు పౌలు రాస్తూ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి, తెలుసు కదా, కొరింథీ అనగానే ఓ పెద్ద సమస్యల పట్టణం అండి, సంఘం అండి. అది పెద్ద సమస్యల పట్టణం, సంఘం, పెద్ద సమస్యల సంఘం. ఎన్నో ఎక్కలేని సమస్యలన్నీ కొరింథీ సంఘంలోనే ఉంటాయి. ఎన్నో అవరోధాలు ఆ సంఘంలో. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. సంఘంలో మీరు ఇటున్నారా అండి? ఇటుంటే చాలా తప్పండి, మార్చుకోవాలి. అన్న మీద ఈ అన్న వ్యాజ్యాలు వద్దు, అక్క మీద అక్క, ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వద్దు, గొడవలు వద్దు. ప్రేమగా ఏమండి ఒకరి పట్ల ఒకరు కరుణతో, వాత్సల్యంతో సర్దుకోవాలి, కానీ సమస్యలు సృష్టించుకోకూడదు. రాస్తున్నాడు చూడండి, ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుట చాలా పెద్ద సమస్య. ఇప్పటికే మనలో కూడా చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా యూట్యూబ్లో. నేను ఇప్పుడు దాని గురించి స్పందించను, కానీ నేను నిజంగా నేను ఎవ్వరిని ముందు అంటే ఒకరిని వెనకేసుకురాను, ఒకరిని ముందు పెట్టను. అందరూ వాళ్ళ ఈగోలు విడిచి సత్యం గెలవాలన్న దృక్పథం ఉంటే చాలు. నేను ఒక స్టూడెంట్గా చెప్తాను, నేను ఒక బైబిల్ స్టూడెంట్గా నాకున్న కోరిక ఏం తెలుసా? ఇప్పుడు యేసుప్రభు యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతున్నారు కదా, యేసుప్రభు యొక్క పుట్టుక గురించి సింపుల్ అండి. అందరూ కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, ఎంత గంభీరమది. కానీ అందరికీ ఈగోలు ఉన్నాయి, అదే సమస్య. ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయనకూడదు. మరి ఏం చేద్దాం? పెద్దల నుంచి పెద్ద స్పీకర్ల నుంచి చిన్న స్పీకర్లు కూడా అట్లా అయిపోయాం. మనకే పడదంటున్నాను. ఈరోజు ఒకడి మీద ఒకడు ఏం చేస్తుంటున్నాం? యూట్యూబ్లో వ్యాజ్యాలు. కాపాడవా? రక్షించవా? జాలి చూపవా? దయ చూపించవా? ఒక పని నాకు తెలియదండి, మీరు వచ్చి చెప్పండి అయినా ఇది కాదన్నా ఇది ఇలా కాదు, ఇలా ఆఖరి భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీని పుట్టు పూర్వోత్తరాలు ఇవి. ఎవరండి అటు వచ్చేవాళ్ళు? కొంతమంది జబ్బలు ధరిస్తే, కొంతమంది పోరాటాలు చేద్దాం అంటుంటే, కొంతమంది వెర్రోళ్ళు అంటే, పిచ్చోళ్ళు అంటుంటే, రకరకాలుగా క్రైస్తవ్యం కుక్కలు చింపిన విస్తరలా తయారవుతుంది. నన్ను ఏమంటానంటే, ఎందుకు సాటి మనిషిని రక్షించాలన్న దృక్పథంతో ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడ నిజం గెలవాలా, నీ వాదన గెలవాలా? అంతే. నాకు కూడా ఏం కావాలి? సత్యం కావాలి, అంతే. నువ్వు ఎవరైతే ఏంటయ్యా, నువ్వు పలానా సంఘస్థుడే అయితే ఏంటి, పలానా సంస్థ వాడైతే ఏంటి, మనకు కావాల్సింది ఏంటి? నీ వాక్య సారాంశం. మీరు వ్యక్తిని బట్టి యేసులోకి వచ్చారా, సంస్థను బట్టి దేవుళ్ళలోకి వచ్చారా? మనం సత్యమును బట్టి దేవుళ్ళలోకి వచ్చాము, సంస్థలను బట్టి కాదు. సంస్థలన్నీ సార్వత్రిక సంఘంలో భాగమే, సంఘాలన్నీ సార్వత్రిక సంఘంలో భాగమే. ఈ సార్వత్రిక సంఘంలో భాగమైన సంఘాలన్నీ సత్యాన్ని గెలిపించుకుందాం, వాక్యాన్ని గెలిపించుకుందాం, తప్పులేదు. పిల్లలు ఒకసారి ఆలోచించండి.
ధర్మశాస్త్రంలో ఉన్న నీతి ఇదే. ఏమి అంటే నీ సహోదరుడు ఆపదలో ప్రమాదంలో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిని నువ్వు రక్షించడం ధర్మం. అంతేగాని ధర్మం పేరుతో దౌర్జన్యాలు, ధర్మం పేరుతో దాడులు, ధర్మం పేరుతో ఏమంటే హింసాత్మకమైన చర్యలు సృష్టించడం అది ధర్మం అనబడదు. సనాతన ధర్మం అని చెప్పుకుంటున్న మన హైందవ సహోదరులు ఎవరైతే ఉన్నారో, ఒక మనిషిని చంపడం ధర్మం కాదయ్యా. బైబిల్ చెప్పింది ఒక మనిషిని ప్రాణహత్య ధర్మం కాదు, ప్రాణ రక్షణ ధర్మం. ఇది బైబిల్ బోధ. అంతేగాని దాడులు చేయడము, దౌర్జన్యాలు చేయడము, హింసలు సృష్టించడము, మారణహోమాలు సృష్టించడము. తెలుసు కదా, మతం కొరకు జరుగుతున్న మారణ హోమాలు అన్నింటినీ కాదు, ప్రపంచ పటంలో ప్రతి దేశం ఈరోజు మతం కొరకు ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, మారణహోమాలు చేస్తుంది. అది ధర్మం కాదు, అది ధర్మ పోరాటం కాదు. ధర్మ పోరాటం అంటే ఒక మనిషిని రక్షించడం ధర్మ పోరాటం. ఒక మనిషికి మేలు చేయడం, ఒక మనిషిపై జాలి చూపడం, ఒక మనిషిపై కరుణ చూపడం, ఒక మనిషిపై ఏమండి వాత్సల్యాన్ని చూపడం. ప్రపంచంలో యేసుప్రభు ఎందుకు అంత హైలైట్ అయ్యాడంటే ఆయన చూపించిన జాలి, దయ, కరుణ, ప్రేమలే. ప్రేమతో గెలవాలి ఎవరినైనా. కీడు చేసి మేలు చేసి కీడును జయించాలట. రోమపత్రికలో రాస్తాడు. దేని జయించాలట? మేలు చేత కీడును జయించాలట. అది ధర్మం, అది నీతి, అది న్యాయం. బైబిల్ ఎప్పుడు హింసను ప్రోత్సహించదండి. బైబిల్ ఎప్పుడు ఏమండి ప్రాణహత్యను ప్రోత్సహించదండి, ప్రాణ రక్షణను ప్రోత్సహిస్తుంది. వీలైతే ఒక మనిషిని కాపాడడానికి నువ్వుగా బలైపోవడమే ధర్మం అని చెప్పిన నీతి బైబిల్ ఇది. అది బైబిల్ ధర్మం. అది అలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి బైబిల్లో. మేలు చేసి కీడును జయించమని చెప్పింది బైబిల్. పిల్లలు ఒకసారి ఆలోచించండి. ధర్మాన్ని చెప్పుకొని ఒక పక్క వాళ్ళేమో ధర్మం పేరుతో ఎన్నో ఏమంటారు హింసాత్మకమైన చర్యలు చేపడతారు. పోనీ మనలో మనమైనా ఈ మాటలు, ఈ సారాంశం గ్రహించిన మనమైనా ఎందుకు వ్యాజ్యాలు, ఎందుకు పగలు, ఎందుకు ప్రతీకారాలు? లోకంలో ఎంతోమంది తెలుసు దేవుడు లేక నరకానికి జారిపోతున్నారు. మరి రక్షించవా? ఏది ధర్మం? అగ్నిలో నుంచి ఒకరిని రక్షించడం ధర్మం. అదే యోధాపత్రికలో ఉంది. జాలి, కరుణ చూపట, ఒకరిని అగ్నిలో నుండి ఏం చేయాలట? లాగినట్టు రక్షించాలట. అంటే ఒక ఆత్మని నరకానికి తీసుకుని పోవడం ధర్మం కాదు, ఒక ఆత్మని నిత్యరాజ్యానికి తీసుకుని పోవడం ధర్మం. అది ధర్మం. ఏది ధర్మం? రక్షించడం ధర్మం. ఏది ధర్మం? ప్రాణరక్షణ ధర్మం. ఆ ధర్మాన్ని మనం మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో చూపెట్టాలి. అలా మనం కొనసాగాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగలిగిన తండ్రి, మీకు వందనాలైనా మీరు ఇచ్చిన ధర్మశాస్త్రపు సారాంశం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఒక్క మాట. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు, ఒక మనిషి కష్టాలలో ఉన్నప్పుడు, ఒక మనిషి బాధలలో ఉన్నప్పుడు, ఒక మనిషి అంధకారంలో ఉన్నప్పుడు, ఒక మనిషి లోకపు మాయలో ఉన్నప్పుడు అలాంటి వారిపై జాలి చూపాలి, కరుణ చూపాలి, రక్షించాలన్న మీ మంచి మనసు. మీరు అన్నారు, కనికరపడ్డారు, గొర్రెలు లేని కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని మీ కుమారుడు కనికరపడ్డాడు. అది నీ కనికరం. అందుకే మీరు రాసిన మాటలలో ఉన్న ప్రేమ బిడ్డలకు తెలియాలని, ధర్మశాస్త్రపు నీతిని నెరవేర్చడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మీరు అర్పించారు మా కొరకు. ప్రాణాన్ని పణంగా పెట్టి ధర్మం ఇది అని చెప్పారు. రక్షించడానికి తనను తానుగా బలైపోయి ఈ ప్రపంచానికి మీ ధర్మాన్ని మీరు చాటుకున్నారు. ఒక మనిషిని రక్షించడానికి మనం బలైపోవాలని మేము లేఖన సారాంశాన్ని బట్టి వందనాలు ప్రభువా. సంఘంలోనూ మా కుటుంబ జీవితంలోనూ మేము ఎవ్వరిని పోగొట్టుకోకుండా వీలైతే వాళ్ళని గెలవడానికి మేలు చేత కీడును సైతం జయించగలిగిన మంచి మనసు మా అందరికీ అనుగ్రహించండి. మా కుటుంబంలో ఉన్నవారిని మేము రక్షించుకోవాలి, మా సంఘంలో ఉన్నవారిని మేము రక్షించుకోవాలి, మా గ్రామం, మా పట్టణంలో ఉన్నవారిని మేము రక్షించుకోవాలి.
అది ధర్మం అని మీరు చెప్పిన ఆ ధర్మాన్ని పాటించే బిడ్డలుగా మేమంతా ఉండడానికి అట్టి ధన్యత ఈ సంఘానికి, సంఘ పెద్దలకి, సంఘ విశ్వాసులకి, సంఘం అంతటికి మీరు అనుగ్రహించి నడిపించమని కోరుతూ మరొక్కసారి ఈ పరిచర్యలో ఉన్నటువంటి పాలిభాగస్తులైన వారందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన. చక్కగా మీ మాటలు వినగలిగిన మంచి మనసు ఇచ్చారు ఈ సంఘ విశ్వాసులకు. వందనాల ప్రభువా. ఐక్యతతో, ఐకమత్యంతో, ఏక స్వభావంతో, ఏకతాత్పర్యంతో మీ బిడ్డలు ఇలా మీ మాటను గౌరవిస్తూ మీ మాటలు అడుగుజాడలు నడవడానికి మరింత మంచి మనసు మీ బిడ్డలకు అనుగ్రహించమని అట్టి భాగ్యం అందరికీ అనుగ్రహిస్తారని వాక్యమైన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. వారిని, వారి కుటుంబాలను చల్లగా కాపాడము. మరొక్కసారి సంఘ పెద్దలను, సంఘంలో పరిచర్య చేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని కోరుతూ యేసునామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మీరు కూడా